మౌస్ పని చేయట్లేదు అబ్బాయి. పార్టికల్ క్రియేషన్ అయిందా? అయిందా? హెయిర్ పార్టికల్స్ అయిపోయింది మన లాస్ట్ క్లాస్. స్మోక్, ఫైర్ అవిందా? ఫైర్ బాల్ క్రియేషన్ చూద్దాం ఇవాళ. ఓకే, కాన్సన్ట్రేట్, నిద్రపోకుండా. చాలా రోజులు అయిపోయింది కదా క్లాస్. అది ఏంటి, నిన్న నీ బర్త్డే అయితే మాకు చెప్పకుండా బయట ఒక్కడవే చేసుకున్నావనా? భలేవాడివే. యాడింగ్ యూవి స్పియర్. ఓకే, ఫైర్ ఒక ఆబ్జెక్ట్కి ఫైర్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఫర్ సపోజ్ మొన్న మనం పార్టికల్స్తో ఫైర్ క్రియేట్ చేయడం చూసాం కదా. మనకి మాడిఫైయర్ ఎప్పుడు బీచ్ క్రియేట్ చేసినప్పుడు పార్టికల్స్తో మనం ఫైర్ క్రియేట్ చేసాం కదా. పార్టికల్స్ లేకుండా కూడా ఫైర్ సిమ్యులేట్ చేయొచ్చు. అది ఎలా అనేది వాళ్ళు చూద్దాము. పార్టికల్స్ లేకుండా అంటే దేనికి అవసరం పడుతుంది? అది మ్యాక్సిమం మనం ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు లైక్ సమ్ చెట్లా అలా అవ్వచ్చు. ఒక మూవింగ్ ఆబ్జెక్ట్, ఇప్పుడు మన ఆబ్జెక్ట్ని మనం యానిమేషన్ క్రియేట్ చేస్తున్నాం అనుకో, పార్టికల్స్ కన్నా మనకి ఆబ్జెక్ట్కే ఫైర్ అటాచ్ చేస్తే అది మూవ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ క్యారెక్టర్ ఉంది, ఎవరు తలకి నిప్పులు అంటుకుంటే వాడి పేరేంటి, గోస్ట్ రైడర్ క్యారెక్టర్ ఉంది. సో అప్పట్లో అలానే తయారు చేశారు. సో అది మూవింగ్ క్యారెక్టర్, దానిలో మంచి ఉంటాడు. ఎండ్ ఆఫ్ ద డే అది యానిమేషన్ క్యారెక్టర్, 3D క్యారెక్టర్. సో అలా ఎలా తయారు చేయాలనేది ఇవాళ చూద్దాం ఫైర్ సిమ్యులేషన్. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని, నేను స్పియర్ తీసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత F3 క్లిక్ చేయాలి. ఓకేనా? F3 క్లిక్ చేస్తే నీకు ఒక సర్చ్ బార్ కనబడుతుంది. సర్చ్ బార్లో క్విక్ స్మోక్, మామూలుగా స్మోక్ అని నువ్వు ఎంటర్ చేసినా కానీ కనిపిస్తుంది. క్విక్ స్మోక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. చేస్తే ఇలా ఒక దాని చుట్టూ క్రియేట్ అయింది కదా, అది స్మోక్. దానికి ఇది మీడియం. మనం లిక్విడ్ ఫ్లూయిడ్ సిమ్యులేషన్ చేసేటప్పుడు ఒక బాక్స్ క్రియేట్ చేస్తాం కదా దానికి. సో అలాగా ఇప్పుడు స్మోక్కి అది మీడియం అన్నమాట ఈ బాక్స్ అనేది. దీన్ని కొంచెం పైకి తీసుకెళ్తాను నేను. ఓకే, సో తర్వాత స్పియర్ మీద క్లిక్ చేసి మాడిఫైయర్లోకి వెళ్ళి ఫ్లూయిడ్ అప్లై చేస్తాం. ఆల్రెడీ అప్లై చేస్తాం. యాడ్ మాడిఫైయర్ ఫ్లూయిడ్లోకి వచ్చేసరికి ఫ్లో టైప్ వచ్చేసి ఫైర్ సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే మారిపోయింది. ఓకే, ఫైర్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు దాకా మనకి మనం దానికి క్విక్ స్మోక్ యాడ్ చేసాం కాబట్టి ఆ స్మోక్ అనేది ఫైర్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది అనమాట.
ఫ్యూయల్ అనేది 2 పెట్టుకోవచ్చు. ఫ్లో సోర్స్లోకి వెళ్ళి సర్ఫేస్ ఎమిషన్ 1, ఓకే, ఇవన్నీ ఇలానే వదిలేయాలి. నెక్స్ట్ టెక్స్చర్. ఇప్పుడు ఇది ఫైర్ ఉంది కానీ టెక్స్చర్ లేదు, సో మనం ఒక టెక్స్చర్ అనేది క్రియేట్ చేద్దాం. ఇది టెక్స్చర్లోకి వెళ్ళేసి న్యూ టెక్స్చర్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను క్లౌడ్స్ సెలెక్ట్ చేసుకుంటాను. కాంట్రాస్ట్ 5 సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాంట్రాస్ట్ ఎందుకంటే ఇప్పుడు కాంట్రాస్ట్ అనేది మీకు తెలుసు, ఫొటోస్లో మనం కాంట్రాస్ట్ పెంచితే ఏమవుతుంది, హైలైట్ కలర్ బాగా ఎక్కువ కనిపిస్తుంది, కలర్స్ బాగా కనిపిస్తుంది, బ్లాక్ ఉన్న చోట బాగా బ్లాక్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం స్మోక్, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, క్లౌడ్స్ తీసుకున్నాం టెక్స్చర్. క్లౌడ్స్ టెక్స్చర్ ఎలా ఉంటుంది, అంతా స్మూత్గా ఉన్న కలర్స్ అంతా ఒక్కటేలా ఉంటుంది. కాంట్రాస్ట్ దానికి ఒకేలా ఉన్నప్పుడు ఏంటంటే ఫైర్ కనిపించదు, ఒక ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కానీ డీటెయిల్డ్ ఫైర్ మనకు క్రియేట్ అవ్వదు. అందుకని నేను ఏం చేస్తున్నాను, కాంట్రాస్ట్ 5లో పెట్టుకున్నాను. ఇక్కడ పైన టెక్స్చర్ చూడు, ఇప్పుడు బ్లాక్ అనేది నిండుగా కనిపిస్తుంది, వైట్ పార్ట్స్ ఎక్కువ కనిపిస్తుంది, మధ్యలో గ్రే పార్ట్స్ కూడా ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మనం ఫైర్కి షేడింగ్ ఇచ్చినాం అనుకో, దానికి కలర్స్ కూడా నీట్గా మనకి డిఫరెన్షియేట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. అందుకని ఆ టెక్స్చర్. తర్వాత టెక్స్చర్ యాక్టివేట్ చేసుకొని టెక్స్చర్లో మనం ఇందాక క్రియేట్ చేసిన టెక్స్చర్ యాడ్ చేసుకుంటాం. Mapping generated size offset. తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని ఏదైతే చుట్టూ మనకి బాక్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని అడాప్టివ్ డొమైన్ యాడ్ చేయకూడదు. డొమైన్ టైపు గ్యాస్లోనే ఉంచాలి, బికాజ్ మనం తీసుకుంది స్మోక్ కాబట్టి. ఇదేంటి డొమైన్, మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎలాగైతే మనం లిక్విడ్ ఫార్మేషన్లో అది క్రియేట్ చేస్తాం కదా, సో అలాగా అది కూడా అంతే. ఇక్కడ టైప్ ఏదైతే కేషే ఉంది కదా, ఇక్కడ దానిలోకి వచ్చి టైప్లో మాడ్యులర్ సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? అవి చిన్న చిన్నవి గుర్తుపెట్టుకో, నాకే మామూలుగా చేసే వాళ్ళకే అవి గుర్తుండవు. ఇక్కడ మనం ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి, ఈ ఫైల్ అంతా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి డెస్క్టాప్ మీద కావాలి అంటే డెస్క్టాప్ మీద పెట్టుకొని సెలెక్ట్ చేయాలి, ఇది అక్కడికి వెళ్ళే ఇది అవుతుంది అనమాట. అర్థమైందా? ఇంకా బేక్ డేటా.
created. మనకి ఇప్పుడు దీనికి మనం మళ్ళీ షేడింగ్ ఇచ్చుకోవచ్చు. లైక్ ఇప్పుడు అది డిఫాల్ట్ కలర్ ఫార్మాట్లో ఉంది, దీన్ని మనం షేడింగ్లోకి తీసుకెళ్ళచ్చు. దీనికి ఎప్పుడు వచ్చే బిఎస్డిఎఫ్ ఎందుకు రాలేదు అని అడగచ్చు. దీనికి ఎప్పుడు వచ్చే బిఎస్డిఎఫ్ ఎందుకు రాదంటే ఆల్రెడీ మనం అక్కడ ఫైర్ అనేది సిమ్యులేట్ చేస్తాం. సో ఆటోమేటిక్గా దానికి ఒక కలరు ఆల్రెడీ దానికి కలర్ మనకు వస్తుంది కదా, స్మోక్, బ్లాక్ అండ్ వైట్ కలరు, ఆరెంజ్, అవన్నీ దాంట్లో క్రియేట్ అయి ఉన్నాయి కాబట్టి సో మనకి ఆల్రెడీ ఒక ప్రిన్సిపల్ వాల్యూమ్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది. ఇది మన మెటీరియల్ అవుట్పుట్, దానికి ఇది ప్రిన్సిపల్ వాల్యూమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనం ఇక్కడ ఏదన్నా యాడ్ చేస్తే దీనికి యాడ్ చేయాలి. యాడ్ కలర్ ర్యాంప్. దీన్ని మనం ఎమిషన్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను కలర్ ఫైర్కి ఈ కలర్ ఏం చేస్తున్నానంటే ఫైర్కి రిలేటెడ్ కలర్ ఫామ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో దాన్ని ఎమిషన్ కలర్కి సెలెక్ట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, డార్క్ కలర్ ఒకటి, లైట్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఎమిషన్ అంటే తెలుసు మీకు షేడింగ్లో ఏంటి, లైట్ రిలీజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకున్న దాంట్లో లైట్ ఇప్పుడు ఫైర్ అంటే లైట్ ఎమిట్ చేయాలి. సో దానికోసమని నేను ఎమిషన్కి ఒక కలర్ ర్యాంప్ అనేది యాడ్ చేసుకొని కలర్స్ అనేది సెట్ చేశాను. అదే మనం ఇంకొక కలర్ ర్యాంప్ తీసుకున్నాం, దాన్ని కలర్కి కనెక్ట్ చేసి కలర్ అట్రిబ్యూట్కి కనెక్ట్ చేసి నేను 2 పెట్టుకున్నాను. వైట్ కలర్కి
సక్సెస్ఫుల్లీ మన ఫైర్ అనేది క్రియేట్ అయిపోయింది. రెండర్ ఇంజన్ చూసుకో, వర్క్ బెంచ్లో బాగా వస్తుంది ఫైర్, సైకిల్స్లో రావట్లేదు. సైకిల్స్లో బాగా టైం తీసుకుంటుంది. ఈవ్లో అయితే మనకి కలర్స్ కనిపించట్లేదు. ఈవ్కి మనం వేరే ప్లగిన్స్ వాడాలి, అది ఇప్పుడప్పుడే కాదు చెప్తాను. వర్క్ బెంచ్లో బాగా వస్తుంది, వర్క్ బెంచ్ యూజ్ చేసుకొని రెండర్ చేస్తాం. గుర్తుందా ప్రాసెస్? మళ్ళీ చెప్పనా? గుర్తుంది. కాకపోతే నేను ఒక స్పియర్కి చేశాను, మంచిగా ఏదన్నా మంకీ తీసుకుని దాన్ని ఎత్తి పెట్టి ఫైర్ ఎక్కువ ఎక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ ల్యాంటర్న్ ఉంటుంది కదా, ఇప్పుడు పాతకాలంలో మనకి చేతితో పట్టుకున్నారు కాగడ లాంటిది ఒకటి క్రియేట్ చేయండి. చేసి దానిపైన ఒక స్పియర్ యాడ్ చేయండి ఫస్ట్, అంటే దాని ఎడ్జ్లో. ఆ స్పియర్ యాడ్ చేసిన చోట F3 ప్రెస్ చేసి క్విక్ స్మోక్ యాడ్ చేసి డొమైన్ చూసుకొని డొమైన్ సైజ్ పెంచుకోవచ్చు. ఇప్పుడు నీకు ఫైర్ ఎంతవరకు కావాలో, ఇప్పుడు నువ్వు ఇంత స్పియర్ పెట్టినా కానీ డొమైన్ పెంచుకుంటే ఆ డొమైన్ వరకే మనకు ఆ ఫైర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అది దీనికి యానిమేషన్స్ అవి క్రియేట్ చేయడం మనం యానిమేషన్స్కి వెళ్ళినా చూసుకోవచ్చు. ఇంకా దీంతో సిమ్యులేషన్స్ అయిపోయినాయి, ఇంక ఇంతకన్నా ఉండవు. లైట్ సిమ్యులేషన్ చెప్పాను, ఎయిర్, వాటరు, స్మోక్, ఆ బీచ్ యూస్ చేసేటప్పుడు పార్టికల్స్తో క్రియేట్ చేస్తాం కదా, స్మోక్ పార్టికల్స్తోనే క్రియేట్ అవుతుంది, ఇంకా అంతకన్నా క్రియేట్ అవ్వదు. చేయొచ్చు బట్ నాట్ యాక్యురేట్. పార్టికల్స్తో అయితే మనం స్మోక్ ఇది చేసుకోవచ్చు. ఫైర్ చెప్పాను, ఇప్పుడు హెయిర్ సిమ్యులేషన్ చెప్పాను. ఇలా లెక్క పెట్టుకుంటే ఇన్ని క్లాసులు ఉన్నాయి. మన ఆన్లైన్ క్లాసులు వెళ్ళలేదు, అసైన్మెంట్ రాలేదు. ఓకే, ఆన్లైన్ వాళ్ళైనా ఆఫ్లైన్ వాళ్ళైనా నాకు రేపు అసైన్మెంట్ కావాలి. అది స్పియర్ కాకుండా కాగడ టైప్లో చేయండి. ఆ చివర్లో స్పియర్ యాడ్ చేయి. ఆ స్పియర్ మళ్ళీ కనిపించకూడదు, నీట్గా ఉండాలి. నువ్వు దాన్ని మళ్ళీ షేప్ కూడా మార్చుకోవచ్చు. ఓన్లీ స్పియరే వాడాలని లేదు, నువ్వు షేప్ ఏమైనా మార్చుకోవచ్చు. అది కానీ ఫైర్ ఇలా యాక్యురేట్గా క్రియేట్ అవ్వాలి. అర్థమైందా? బాగుంది, కాసేపు ఎలాగనిద్దాం.